సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. టాప్ ఆర్డర్స్ చేతులెత్తేసిన వేళ రియాన్ పరాగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్స్ల సహాయంతో 84 నాటౌట్గా ఉండి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లందరినీ చితక్కొట్టాడు. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో మాజీ ఛాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రియాన్ పరాగ్ ఒంటి చేత్తో స్కోర్ బోర్డును హోరెత్తించాడు. ఖలీల్, ముఖేష్, నోర్జే, అక్షర్, కుల్దీప్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి ఓడింది. డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్ల సహాయంతో 49 పరుగులు చేయగా ట్రిస్టన్ సబ్స్ 23 బంతుల్లో 44 నాటౌట్గా నిలిచి రాణించారు. బర్గర్, చాహల్ చెరో 2 వికెట్లు తీశారు. ముందుగా బ్యాటింగ్కి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆదిలోనే కష్టాల్లో పడింది. 7.2 ఓవర్ల ఆ జట్టు స్కోరు 36-3గా ఉండగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 5, రెండో ఓవర్లో కెప్టెన్ సంజు శాంసన్ 15, 6వ ఓవర్లో పెవిలియన్ చేరారు. పవర్ ప్లేలో వీరిద్దరు వికెట్లు కోల్పోయి రాయల్స్ 31 పరుగులే చేసింది. కాసేపటికే బట్లర్ 11కు కుల్దీప్ ముగింపు పలికాడు. ఈ దశలో రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ అంతా తానే నడిపించాడు. చెత్త బంతుల్ని బౌండరీలతో శిక్షించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బ్యాటింగ్ ప్రమోషన్లో వచ్చిన అశ్విన్ 19 బంతుల్లో 29 పరుగులు చేసి 3 చూడచక్కనైన సిక్సర్లతో అలరించాడు. 4వ వికెట్కు 54 పరుగులు జత చేసిన అశ్విన్ పరాగ్ జోడీ ఇన్నింగ్స్ను నిలబెట్టింది. అశ్విన్ అవుట్ అయ్యాక 15వ ఓవర్లో రాజస్థాన్ 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఆ ఓవర్ ముగిసే సమయానికి రాజస్థాన్ జట్టు స్కోరు 108-4. ఇలాంటి పరిస్థితి నుంచి 185 పైచిలుకు స్కోరు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. 34 బంతుల్లో పరాగ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత పరాగ్ బ్యాటు విధ్వంసమే చేసింది. దీంతో ధ్రువ్ జైస్వాల్ 12 బంతుల్లో 20, 3 ఫోర్లతో పరాగ్ 5వ వికెట్కు 23 బంతుల్లోనే 52 పరుగులు చకచకా జోడించాడు. ఆ తర్వాత ఎట్మైర్తో కలిసి 6వ వికెట్కు 16 బంతుల్లోనే 43 పరుగులు జత చేశాడు. నోర్జే వేసిన ఇన్నింగ్స్ ఆఖరు ఓవర్లో పరాగ్ వరుసగా 4, 4, 6, 4, 6, 1లతో 25 పరుగులు దంచుకున్నాడు. దీంతో చివరి 5 ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ 77 పరుగుల్ని అవలీలగా సాధించింది. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ వార్నర్తో ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన మిచెల్ మార్ష్ 12 బంతుల్లో 23, 5 ఫోర్లు బౌండరీలతో రెచ్చిపోయాడు. కానీ అంతలోనే ఇంపాక్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ మార్ష్తో పాటు రికీ బువీని 3 బంతుల వ్యవధిలో అవుట్ చేసి ఢిల్లీని కష్టాల్లో పడేశాడు. ఈ దశలో వార్నర్ 6లు 4లతో లక్ష్యాన్ని తగ్గ రన్ రేటుతో క్యాపిటల్స్ ఇన్నింగ్స్ను ధాటిగా నడిపించాడు. 11 ఓవర్ల దాకా 93 రన్ల స్కోరుతో ఢిల్లీ పటిష్ట స్థితిలో ఉంది. కానీ తర్వాత ఓవర్లో 50కి 1 పరుగు దూరంలో ఉన్న వార్నర్ సందీప్ శర్మ కళ్ళు చెదిరే క్యాచ్కు నిష్క్రమించాడు. కాసేపటికే కెప్టెన్ రిషబ్ పంత్ 26 బంతుల్లో 28, 2 ఫోర్లు 1 సిక్స్ను స్పిన్నర్ చాహల్ వెనక్కి పంపాడు. ఇంపాక్ట్గా వచ్చిన పోరెల్ 9 కూడా చాహల్ బౌలింగ్లో బోల్తా పడ్డాడు. బౌల్ట్ క్యాచ్ వదిలేయడంతో 14 పరుగుల వద్ద బతికిపోయిన స్టబ్స్ తర్వాత వరుస 2 బంతుల్లో భారీ సిక్స్లు కొట్టాడు. అక్షర్ 13 బంతుల్లో 15 నాటౌట్, 1 ఫోర్ పరిస్థితులకు తగ్గట్టు ఆడలేకపోయాడు. దీంతో డెత్ ఓవర్లలో సందీప్ శర్మ, ఆవేష్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ సీజన్లో జరిగిన 9 మ్యాచ్ల్లోనూ హోమ్ టీం నెగ్గడం విశేషం.